వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చి 5 నెలలు గడిచిపోయినా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏకైకంగా ఈ తెలంగాణ ప్రభుత్వమే దేశంలో ఎస్సీ వర్గీకరణను ముందంజలో ఉంచేసి సుప్రీంకోర్టుకు పంపిస్తాము తీర్మానం అని చెప్పింది. మరి ఇప్పటి వరకు 5 నెలలు అయింది. అది అయిందా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు దరువు ఎల్లన్న ఉన్నాడు. సో కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతున్నాడు. అన్న నమస్కారం. బాగురా? బాగున్నా అన్న. ఏంటి విశేషాలు? ఇదే లక్ష డప్పుల కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే విస్తృతంగా సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వర్గీకరణకు మద్దతుగా వివిధ కులాలు సబ్బండ జాతులు మద్దతు సభలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం అవుతా ఉంది. త్వరలోనే వర్గీకరణ చట్టబద్ధత రూపొందుతబోతుంది అని చెప్పేసి ఒక ఆశభావం. ఏందన్నా మరి ఎప్పుడు కూడా ఇంత 30 ఏళ్ళ చరిత్ర ఎంఆర్పిఎస్కు 30 ఏళ్ళ చరిత్ర లేని కూడా ఈరోజు ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు ఒకవైపు తీర్పిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పేసి మాదిగలే చెప్పారు. సో మరి ఇంత ఈ లక్ష గొంతుకలు డప్పులు ఏంటి, 1000 గొంతుకలు ఏంటన్నా ఇంతగానో మడావిడి ఎందుకు అవుతుంది రాష్ట్రంలో? తెలంగాణ ఉద్యమానికి 60 సంవత్సరాలు అయితే ఎట్లా పట్టిందో 60 సంవత్సరాల తర్వాత తుది అంకం చేరుకుంది తెలంగాణ ఉద్యమం. ఆ తుది అంకంలో మొత్తం యావత్ సమాజం, తెలంగాణ ప్రజానికం మొత్తం కులాలకు మతాలకు అతీతంగా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ కోసం పనిచేసాయి. అన్ని రాజకీయ పార్టీలు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి పనిచేసాయి. అదొక ప్రజా ఉద్యమంగా, మహా ఉద్యమంగా మారింది. అది సేమ్ దానికి దీనికి కంపేర్ చేస్తే సేమ్ పోలికలు ఉన్నాయి వర్గీకరణ ఉద్యమానికి. తెలంగాణ ఉద్యమం ఎట్లనో వర్గీకరణ ఉద్యమం కూడా అట్లే మారిపోయింది. ఇలా వర్గీకరణ కోసము మాట్లాడని కులం లేదు, మద్దతు తెలపని కులం లేదు. ప్రతి కులము, ప్రతి కుల సంఘాలు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజా సంఘము వర్గీకరణకు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. అట్లా ఇలా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ప్రజా ఉద్యమం అంటే 30 సంవత్సరాలుగా లేదు. ఇప్పుడు ఎందుకుంది అంటే ఇప్పుడు ఇంకా మొత్తం యావత్ సమాజానికి ఏం సంకేతం అని 30 ఏళ్ళుగా కొట్లాడిన వర్గీకరణ పోరాటము తుది దశకు చేరుకున్నది. ఈ తుది దశలో మన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఇది ఒక మహత్తరమైనటువంటి సంగ్రామంగా కనబడబోతా ఉన్నది. ఇది ఒక సాంస్కృతిక పోరాటం. కాబట్టి ఆ సాంస్కృతిక పోరాటంలో డప్పులే ముందు ప్రతి కార్యక్రమానికి డప్పు కొడతాం, కానీ ఇవాళ కార్యక్రమే డప్పుల కార్యక్రమం. ఎందుకంటే చివరి అంకంగా ఈ వర్గీకరణ జరగబోతున్న టైంలో మన ఉద్యమ ఆకాంక్షల్ని మనం ప్రకటించాలని చెప్పేసిన ఉద్దేశంతో 1000 గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఒక డప్పు మీద మీరు అనేక పాటలు రాసి ఉంటారన్న. అంటే డప్పు మీద ఇప్పుడు మీరు కొత్తగా అంటే ఈ ప్రోగ్రామ్ తయారు చేసిన ఒక పాట కొంచెం అక్కడక్కడ వినబడుతుంది. ఆ పాట ఏందో ఒకసారి వినిపించండి. దరువు ఇది డప్పుల దరువు, దరువు ఇది లక్ష డప్పుల దరువు, దరువు ఇది డప్పుల దరువు, దరువు ఇది లక్ష డప్పుల దరువు, మండుతున్న మాదిగోళ్ళ గుండె సప్పుడి దరువు, దరువు ఇది లక్ష డప్పుల దరువు, దరువు ఇది లక్ష డప్పుల దరువు. ఆ రూపకంగా ఆ పాట కొనసాగుతుంది. మల్లిక అనే ఒక సింగర్ ఆ పాట పాడింది అద్భుతంగా. ఇప్పటికే చిన్న ఆ పల్లవి వదిలిపెట్టగానే పిచ్చ వైరల్ అయిపోయింది. మొత్తం రాష్ట్రం అంతా నలుదిక్కుల చుట్టుముట్టింది. అంటే పాట ఎప్పుడైనా కానీ ఆ ఉద్యమ సందర్భంలో ఆ ఉద్యమాన్ని ఎత్తిపడుతూ ఆ ఉద్యమానికి అవసరంగా సాంస్కృతికంగా ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు ప్రజలు గుండె కత్తుకుంటారు. అట్లనే ఈ దరువు పాట కూడా ఇలా యావత్ సమాజం కూడా గుండె కత్తుకుంటున్నది. యావత్ సమాజం వర్గీకరణ మద్దతు తెలియజేస్తారు కాబట్టి ఈ పాట నాకు అంటే ఇప్పుడు యావత్ సమాజం మద్దతు తెలియజేస్తుంది అని చెప్పేసి మాకు అర్థం అయిపోతుంది. ఓకే, బాగుంది. అది అంటే ఇప్పుడు లక్ష గొంతుక అదే డప్పులు 1000 గొంతుకలు అంటున్నారు. మరి 1,00,000 డప్పులల్లా ఇప్పుడు మీకు మద్దతు తెలిపే వాళ్ళు అందరూ డప్పు వేసుకొని వస్తారు, లేకుంటే ఓన్లీ మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే? రేపు మాదిగల కోసము జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమంలో మాదిగ జాతి యావత్తు డప్పులు వేసుకొని వస్తారు. మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రతి కులము, ప్రతి సంఘము వాళ్ళు డప్పు వేసుకొని వస్తారు. ఇప్పటికే చాలా మంది ప్రకటించారు కదా, మేము మా జాతి తరఫున డప్పులు వేసుకొని ఈ కార్యక్రమానికి వస్తున్నామని చెప్పేసి. మా పృథ్వీరాజన్ అయితే మా నా ఇంట్లో డప్పు డప్పు వేసుకొని వస్తాడు. యాదవులు, బీసీ, ప్రతి కులము, కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, సబణ వర్గాలు, గౌడ, నేతన్న మొత్తం ఈ రోజు ఈ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి రెడ్డి జాగృతి సమావేశం చూడండి. మొత్తం రెడ్డి కమ్యూనిటీ అంతా ఇలా మాదిగ వర్గం వైపు, మాదిగ జాతి పక్షం నిలబడింది. అంటే సబ్బండ వర్గాలకు సేవ చేసినటువంటి జాతి మాదిగ జాతి. ఇక్కడ అన్యాయంగా నాకు కావాలి, నాకు దక్కాలని చెప్పేసి అన్యాయంగా అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు. ఇది న్యాయపరమైన డిమాండ్, రాజ్యాంగబద్ధమైన డిమాండ్. కాబట్టి యావత్ సమాజము నా పక్షాన, నా జాతి పక్షాన్ని నిలబడుతున్నది. నేను
గర్వంగా చెప్తా ఉన్నా, రేపు సక్సెస్గా రేపు ఇంత సమాజం, నేను ఇంతమంది సమాజానికి సేవ చేసిన జాతిగా ఆ సమాజం అంతా కూడా నా సేవను గుర్తుపెట్టుకొని నేను ఆపదలో ఉన్న టైంలో నాకు అండగా నిలబడడానికి వస్తుంది చూసినావా, అది ఒక ప్రజాస్వామికమైనటువంటి స్ఫూర్తి కనబడుతున్నది. అచ్చం తెలంగాణ ఉద్యమం లాగానే కనబడతా ఉన్నది. అట్లనే అడ్డంకులు కల్పించే వాళ్ళ దృష్టిలో కూడా సేమ్ అచ్చం తెలంగాణ లెక్క కనబడుతుంది. అది ఎట్లా అంటే ఇలా అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చివరి దశలో అడ్డుకోవడానికి పెప్పర్ స్ప్రేలు, లక్షల కోట్ల రూపాయలు పట్టుకొని తెలంగాణను అడ్డుపడడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు బయలుదేరారు. లగడపాటి రాజగోపాల్ ఎట్లయితే అడ్డుపడాలని చూసినారో అవన్నీ చూసినాం మనం. ఇవాళ కూడా ఒక సామాజిక వర్గాన్ని, ఆ సోదర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే దీన్ని కోట్ల రూపాయలతోటి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసిన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆయన అడ్డుకున్నా విఫలమైండు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన అడ్డుకోవాలన్నా కూడా అట్లే పరిస్థితులు దాపురిస్తాయేమో, అట్లాంటి పరిస్థితులు అని చెప్పేసి అనిపిస్తా ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడారు, అందులో కూడా మీరు అనేక పాటలు రాశారు. ఒక్క పాట, ఒక్క చరణం దాని గురించి. నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. ఈ గడ్డ మీద పుట్టినందుకోనేమో ప్రతి ఒక్క బిడ్డ ఆక్రోషంతో నిలబడతాడు, ప్రతి ఒక్క బిడ్డ చైతన్యంతో ఉంటాడు. ఇట్లాంటి గడ్డ మీద అక్కడక్కడ కొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఆ స్వార్థపరుల నక్కజిత్తుల ఎత్తులు ఎప్పుడు కొనసాగవు. తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించినట్టు కనబడతారు, కానీ దీర్ఘకాలంలో న్యాయమే గెలుస్తుంది. అంటే మీరు అంటున్నారు ఇట్లా, కానీ మాలలు మొన్న ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్లో భారీ ఎత్తున సింహగర్జన పెట్టారు. అంటే లక్షలాది మంది మా సభకి గిడ వచ్చారు, మాకు గిడ మద్దతు ఉంది, ఓన్లీ మాదిగలకు కాదు, అందుకే మేము అడ్డుపడుతున్నాము. అంటే రిజర్వేషన్ వద్దు, మేము గ్రామ స్థాయిలలో అన్నదమ్ముల రీతిలో నడుస్తాము, వాళ్ళకు మాదిగకు మాల ఎలాంటి తేడాలు ఉండయి అని చెప్పేసి వాళ్ళు అవాకు చవాకులు కూడా స్టేజీల మీద మందకృష్ణన్ కావచ్చు మీలాంటి వాళ్ళని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మీరు ఒక వివేకుని మాత్రమే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్లు మాకు అనిపిస్తుందన్న. అంటే అక్కడ ఉన్న కమ్యూనిటీలో ఉన్న పెద్ద మనిషి మరి అక్కడ సపోర్ట్ చేయొద్దా? నేనేమంటున్నా అంటే ఇది పార్టీలకు అతీతంగా ఎంఆర్పిఎస్ స్థాపించి మందకృష్ణ గారు 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తా ఉన్నాడు. ఇలా పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నో కూడా ఇలా ఎంఆర్పిఎస్కు మద్దతుగా వర్గీకరణ కోసం మద్దతుకు వచ్చి నిలబడుతున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇంకో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, ఇంకో అతను బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఇంకో అతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వివిధ పార్టీలలో ఉన్నటువంటి జాతి బిడ్డలందరూ కూడా ఒక డిమాండ్ కోసం, న్యాయపరమైన డిమాండ్ కోసం ఒక దగ్గరికి వచ్చారు. అది ఒక కుల సంఘంగా ఒక ఎంఆర్పిఎస్ పెట్టినటువంటి జెండా కింద వీళ్ళందరూ సమీకృతమయ్యారు. మరి గతంలోనే మాదిగ దండోరా ఏర్పడంటే మాల మహానాడు కూడా ఏర్పడ్డారు. మరి మాల మహానాడు ఏర్పడితే వివిధ పార్టీలలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఆయా పార్టీలను వదిలిపెట్టి మాల మహానాడు చేస్తున్నటువంటి సభలకు రావాలి. మరి మాల మహానాడు సభ పెట్టలేదే, అది ఆ సభ మాల మహానాడుది కాదు కదా. ఆ సభ పెట్టింది వివేక్ గారు పెట్టారు. ఆ సభ పెట్టి వివేక్ మరి ఎప్పుడు లేని ప్రేమ ఆ జాతి మీద ఎందుకు కలిగిందో నాకు అర్థమవుతలే. చాలా మంది మాట్లాడుకుంటారు బయట, ఈయన మంత్రి పదవికి రాకనే మంత్రి పదవి కోసమే మాలల్ని రెచ్చగొట్టి పెద్ద పెద్ద సభలు పెడతారని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దానికి ఆయననే సమాధానం చెప్పారు. మీరు ఎట్లా అంటారన్న, గతంలో కూడా ఇప్పుడు గతంలో ఒకసారి వరీకరణ అయింది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలా ఫాదర్ వెంకటస్వామి అడ్డుపడ్డాడు అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ప్రేమ ఏందన్న? అంటే అప్పుడు ముసుగులో ఉండ్రి, ఇప్పుడు ముసుగు తీసేసి బయటకు వచ్చారు. అప్పుడు ఇంటర్నల్ గా ఉండి మాల మహానాడుకో వివిధ సంఘాలకో వాళ్ళు సపోర్ట్ చేసినట్టు కనబడ్డారు. ఇలా ఆ సంఘాలు ఈ సంఘాలు ఇంద్రబాయి నేనే ఈ సంఘం అని చెప్పేసి ఆయన ముందు వరుసలకు వచ్చాడు. ఆయన ముందు వరుసలకు వచ్చి నాకు విచిత్రం ఏమైందంటే చాలా బాధ అవుతుంది. ఆ జాతిలో పుట్టినటువంటి చాలా మంది బిడ్డలు, ఉస్మాన్ షీట్లు కానీ కాకతీయ షీట్లు కానీ ఎదిగినటువంటి బిడ్డలు ఉన్నారు. అదే సామాజిక వర్గంలో రాజకీయ కొద్ది ఆకాంక్షలతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. మరి అదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి బిడ్డలకు ఏ నాయకుడికి నువ్వు సహకరించినవు? నీ జాతి మీద నీకు ప్రేమ ఉంటే, నీకు నీ కుటుంబం మీద ప్రేమ తప్ప నీ జాతి మీద ప్రేమ లేదని తెలిసిపోతుంది కదా. నువ్వు అదే ఎంపీ టికెట్ పెద్దపల్లిలో నీ కొడుకు కాకుండా నీ సామాజిక వర్గంలో పుట్టిన ఒక విద్యార్థి నాయకుడికి ఎందుకు ఇప్పియలేవు? నువ్వు నీ సామాజిక వర్గంలో ఎదిగిన నేతలు ఉన్నారు కదా,